ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఎర్రటి సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనే ఉన్న బెల్ సింబల్ని మీరు ట్యాప్ చేశారనుకోండి నేను అప్డేట్ చేసే ప్రతి వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు KGN టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు అమేజింగ్ ఆండ్రాయిడ్ ట్రిక్ అనేది చూపిస్తాను ఫ్రెండ్స్. అదేంటంటే మీ నోటితో కంప్లీట్గా మీ మొబైల్ని కంట్రోల్నే చేయొచ్చు అన్నమాట. కంట్రోల్ చేయడం అంటే ఏది ఓపెన్ అవ్వమంటే అది కాదు, మీకు వచ్చే ప్రతి ఒక్క ఇన్కమింగ్ కాల్ కావచ్చు వాటిని మీరు డైరెక్ట్గా మీ మాటలతో చెప్పి మీరు ఫోన్ని లిఫ్ట్ చేయొచ్చు, అదేవిధంగా మీ మాటలతోనే కట్ చేయొచ్చు, అదేవిధంగా మీ మాటలతోనే మెసేజ్ అనేది పంపించచ్చు అన్నమాట. ఎగ్జాంపుల్ పర్పస్ మీకు నేను ఇక్కడ ఈ ఫోన్ని టచ్ చేయను, బట్ వేరే మొబైల్ నుంచి కాల్ అనేది చేస్తాను. దాని తర్వాత ఈ మొబైల్లో మీకు పర్ఫార్మెన్స్ చూపిస్తాను చూడండి. ఈ మొబైల్ నుంచి నేను వేరే మొబైల్ నుంచి కాల్ అనేది చేయడం జరిగింది. హలో చూడండి, నా కాల్ వచ్చేసి ఆటోమేటిక్గా లిఫ్ట్ కావడం జరిగిందనమాట. అదేవిధంగా సింపుల్గా నేను మళ్ళీసారి కాల్ అనేది చేశాను. చేసిన తర్వాత సెకండ్ టైం కాల్ అనేది రావడం జరుగుతుంది చూడండి. ఇప్పుడు రిజెక్ట్ చూసారా, ఆటోమేటిక్గా నేను రిజెక్ట్ అని చెప్పగానే కాల్ కూడా అక్కడ నుంచి కట్ కావడం జరిగింది. అదేవిధంగా మీకు డైరెక్ట్గా కాల్స్ వచ్చినప్పుడు డైరెక్ట్ ఆ కాల్ లిఫ్ట్ అయిన తర్వాత కూడా మీరు స్పీకర్ని ఆన్ చేయాలనుకుంటే ఇంకో కమాండ్ చెప్తాను చూడండి. ఆటోమేటిక్గా ఫోన్ లిఫ్ట్ అవుతుంది, దాంతోపాటు మనకు స్పీకర్ కూడా యాక్టివేట్ కావడం జరుగుతుంది. నేను మళ్ళీ కాల్ అనేది చేయడం జరిగింది. ఇప్పుడు కాల్ వచ్చిన తర్వాత నేను యాక్టివేట్ చేసి చూపిస్తాను చూడండి. స్పీకర్ అక్కడ చూడండి, ఆటోమేటిక్గా స్పీకర్ కూడా ఆన్ కావడం జరిగిందనమాట. ఈ విధంగా అంతేకాకుండా మీరు ఏదైనా మీటింగ్లో బిజీగా ఉన్నప్పుడు కాల్స్ని యాక్టివేట్ చేయొద్దని అంటే లిఫ్ట్ చేయొద్దనుకుంటే డైరెక్ట్గా మీ వాయిస్తో వాళ్ళకు మెసేజ్ అనేది చేయొచ్చు. ఎగ్జాంపుల్ పర్పస్ నేను చేశాను చూడండి, మళ్ళీ కాల్ చేసి చూపిస్తున్నాను చూడండి. కాల్ యూ లెటర్ చూడండి, ఆటోమేటిక్గా మెసేజ్ కూడా సెండ్ అవ్వడం జరిగింది. మీరు చూసుకోవచ్చు ఇక్కడ నుంచి. మీకు కావాలనుకుంటే లైవ్లో చూపిస్తాను చూడండి. ఇక్కడ నుంచి మెసేజ్ వెళ్ళిందో లేదో కూడా ఇక్కడ చూసుకోండి. ప్రతి ఒక్క మెసేజెస్ ఈ విధంగా వెళ్ళిపోవడం జరుగుతుందన్నమాట ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో. ఈ విధంగా కంప్లీట్గా మీ నోటితోనే మీ మొబైల్ని హ్యాండ్ ఓవర్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. మీరు జనరల్గా డ్రైవింగ్లో ఉన్నప్పుడు, అదేవిధంగా ఏదైనా మీటింగ్లో ఉన్నప్పుడు ఈ ట్రిక్ వచ్చేసి మీకు సక్సెస్ఫుల్గా అండ్ జబర్దస్త్ పనిచేయడం జరుగుతుందన్నమాట. అయితే చూడండి ఫ్రెండ్స్, ఈ ట్రిక్ని మీరు అప్లై చేయాలంటే ఏమేం చేయాలో నేను వచ్చేసి ఈ వీడియోలో కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. అయితే ఇప్పటివరకు మన ఛానల్ని వన్స్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని కొంచెం లైక్ చేసి సపోర్ట్ అనేది చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేసినట్లయితే నాకు కొంచెం సపోర్టింగ్ ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్ అయితే చూడండి, ఈ అప్లికేషన్ పేరు వచ్చేసి బోలో అన్నమాట. ఈ చిన్న అప్లికేషన్ని ముందుగా మీరు డౌన్లోడ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. మీ ఈ అప్లికేషన్ యొక్క లోగో ఈ విధంగా ఉంటుంది. మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. నేను డిస్క్రిప్షన్లో ఫస్ట్ లింక్ ఇదే ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడ నుంచి ముందుగా ఈ అప్లికేషన్ని డౌన్లోడ్ అనేది చేసుకోండి. ప్లే స్టోర్లో ఇలాంటి రకమైన అప్లికేషన్ చాలా ఉన్నాయి, మీకు సరైన అప్లికేషన్ దొరకదు. డిస్క్రిప్షన్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సింపుల్గా ఈ అప్లికేషన్ని స్టార్టింగ్లో మనం ఓపెన్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ 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 అని 3 టైమ్స్ మనము డ్రాగ్ చేయాల్సి ఉంటుంది స్క్రీన్ ని. చేసిన తర్వాత ఇక్కడ సమ్ గ్రాండ్ పర్మిషన్ ని మనం అలో చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఈ విధంగా అలో చేసిన ఆన్ ది స్పాట్ లో మనకు ఈ అప్లికేషన్ అనేది వర్క్ కావడం జరుగుతుంది. నేను ఆల్ పర్మిషన్ ఇచ్చేస్తాను చూడండి. ఈ విధంగా ఆల్ పర్మిషన్ ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత మీరు బ్యాక్ రండి. దీంట్లో మనం సమ్ కమెంట్స్ ని సెట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఇది చూడండి, ఇక్కడ ఇన్ కేస్ మీకు ఎవరైనా కాల్ చేసినప్పుడు మీరు ఏమని కమాండ్ అంటే మీరు ఏమని పలికినట్లయితే అక్కడ మీకు కాల్ అనేది లిఫ్ట్ కావాలో ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అది ఎలా అంటే సింపుల్ గా మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ మైక్ సింబల్ కనిపిస్తుంటుంది చూడండి, దీనిపైన ట్యాప్ చేయండి. మీరు వన్స్ ట్యాప్ చేసిన తర్వాత మీరు ఏదైతే కమాండ్ ఇస్తారో ఆ కమాండ్ చెప్తేనే కానీ మీ మొబైల్ వచ్చేసి లిఫ్ట్ అనేది కాదనమాట. నేను చూపిస్తాను చూడండి. హలో హలో చూడండి, ఇక్కడ హలో అని సెట్ కావడం జరిగింది. అంతేకాకుండా సెకండ్ వన్, మీకు ఇన్ కేస్ మీకు కాల్ వచ్చినప్పుడు రిజెక్ట్ అంటే మీరు కట్ చేయాలనుకోండి, మీరు ఏమని కమాండ్ అక్కడ ఇచ్చినట్లయితే మీకు ఆ కాల్ అనేది రిజెక్ట్ కావాలి. ఇక్కడ మనం సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. డిస్లైన్ ఈ విధంగా ఇక్కడ చూడండి, ఇన్ కేస్ స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్నట్లయితే మీరు సింపుల్గా దీనిపై ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ ఈ విధంగా సెట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. స్పెల్లింగ్ మిస్టేక్ ఏదైనా ఉన్నట్లయితే ఇక్కడ సేవ్ బటన్ ఉంది, సేవ్ బటన్ ట్యాప్ చేయండి. ఇక్కడ డిస్లైన్ అని చెప్పగానే ఆటోమేటిక్గా కాల్ కట్ అవుతుంది. ఇన్ కేస్ మీకు
కాల్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా విత్ స్పీకర్తో మీరు ఫోన్ లిఫ్ట్ కావాలనుకుంటే ఇక్కడ స్పీకర్ని మీరు ఏమని పలుకుతే ఆటోమేటిక్గా ఫోన్ లిఫ్ట్ కావాలి, అదేవిధంగా స్పీకర్ ఆన్ కావాలనేది మీరు ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మీరు డ్రైవింగ్లో ఉన్నారు, ఏదైనా మీటింగ్లో ఉన్నప్పుడు మీరు ఏదైనా కాల్స్ని లిఫ్ట్ చేయొద్దు అనుకుంటే ఇక్కడ ఆటోమేటిక్ మెసేజ్ పంపే ఆప్షన్ కూడా మనకు ఉంటుందన్నమాట. మీరు డైరెక్ట్గా పేరు చెప్పండి, మీరు ఏదైతే నేమ్ పలుకుతారో ఆ పేరుతో ఆటోమేటిక్గా కాల్ కట్ అవుతుంది, అదేవిధంగా వాళ్ళకు SMS అనేది వెళ్ళిపోవడం జరుగుతుందన్నమాట. కాలర్ని మీరు మ్యూట్ చేయొచ్చు, అదేవిధంగా అదే కాలర్ని మీరు బ్లాక్ చేయాలనుకుంటే డైరెక్ట్గా మీ యొక్క వాయిస్తోనే బ్లాక్ అనేది చేయొచ్చు అనమాట. ఇది ఒకటే కాదు, దీంట్లో మనం 3 డాట్స్ పైన ప్రెస్ చేసి ఇక్కడ సెట్టింగ్ ఆప్షన్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మనకు ప్రతి ఒక్క కమెంట్స్ మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. మనం ఏమేం పలికామనేది, అంటే మనం కాల్ కట్ చేసినప్పుడు ఎలాంటి కమెంట్స్ని ఇవ్వాలి, అదేవిధంగా కాల్ లిఫ్ట్ చేయాలంటే ఎలాంటి కమెంట్ ఇవ్వాలి, అదేవిధంగా మనం ఆటోమేటిక్గా మెసేజ్ పంపాలంటే ఎలాంటి కమెంట్స్ని ఇవ్వాలో కంప్లీట్గా మనకి ఇక్కడ ఉండడం జరుగుతుందన్నమాట. అంతేకాకుండా పక్కన చూసుకున్నట్లయితే మీకు థీమ్ ఆప్షన్ కనిపిస్తుంటుంది అనమాట. ఇక్కడ మనకు రకరకాల లైవ్ థీమ్స్ అనేది ఉంటాయన్నమాట. స్టార్టింగ్ లో కాల్స్ వచ్చినప్పుడు ఏ విధంగా ఇక్కడ లైవ్ వాల్ పేపర్స్ ఉన్నాయి చూడండి, దీనిపైన ట్యాప్ చేసి మీరు ఏదైతే వాల్ పేపర్ ని సెట్ చేసుకుంటారో అదే వాల్ పేపర్ మీకు మీ యొక్క స్క్రీన్ పైన సెట్ కావడం జరుగుతుందన్నమాట. అంటే మీకు కాల్స్ వచ్చినప్పుడు అది ఏ విధంగా మోగాలి, లేదనుకుంటే ఆ కాల్ స్క్రీన్ ఏ కలర్ లో ఉండాలనేది మనం ఇక్కడ నుంచి సెట్ అనేది చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ పర్పస్ నేను దీనిపైన ట్యాప్ చేశాను, ట్యాప్ చేసిన తర్వాత ఇది కొంచెం డౌన్లోడ్ అవుతుందన్నమాట. చూడండి, సెట్ ఫర్ ఇక్కడ అప్లై ఆప్షన్ చూడండి, ఆల్రెడీ ఇది ఆటోమేటిక్గా డౌన్లోడ్ చేయగానే ఇది అప్లై కావడం జరుగుతుంది అనమాట. వన్స్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ ఇప్పుడు నేను టెంపరరీ పర్పస్ ఇప్పుడు కాల్ చేసి చూపిస్తాను చూడండి. నేను హలో చూడండి, ఆటోమేటిక్గా నాకు కాల్ అనేది లిఫ్ట్ కావడం జరిగింది. లిఫ్ట్ కావడమే కాకుండా అక్కడ చూడండి మీరు బ్యాక్గ్రౌండ్ లో ఏ విధంగా మనకు ఎఫెక్ట్ అనేది రావడం జరుగుతుందో అద్భుతంగా, అసలు మనం ఊహించని రేంజ్ లో మనకు ఇన్కమింగ్ కాల్స్ అనేది వస్తూ ఉంటాయి అన్నమాట. ఈ రేంజ్ లో ఫ్రెండ్స్ మీరు కాల్ ఉంటే డైరెక్ట్ గా కట్ చేయొచ్చు, లేదనుకుంటే మాట్లాడచ్చు, అంతా మీ యొక్క వాయిస్ తోనే కంట్రోల్ అనేది చేయొచ్చు అన్నమాట. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో ఏమాత్రం నచ్చినా కొంచెం లైక్ చేసి సపోర్ట్ అనేది చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా కింద రెడ్ కలర్ లో ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్. Thanks for watching. Jai Hind.